ఒక గది, ఒక పొడవాటి టేబుల్, 12 ముఖాలు. కాని ఆ గదిలో మౌనం లేదు, భయముంది, ఆశ్చర్యముంది, మరియు ఒక ద్రోహం కూడా ఉంది. ఇదే లియనార్డో డావించీ గీసిన ద లాస్ట్ సప్పర్. ఇటలీ దేశంలోని మిలాన్ నగరంలో సాంతా మారియా డెల్లే గ్రాజియే మఠ భోజనశాలలో 1495 నుండి 1498 మధ్యకాలంలో ఈ చిత్రాన్ని లియనార్డో చిత్రించాడు. ఇది ఒక సాధారణ గోడ చిత్రం కాదు, ఇది ఒక క్షణాన్ని ఆపేసిన చరిత్ర. యేసుక్రీస్తు తన శిష్యులతో చివరిసారిగా భోజనం చేస్తున్న సందర్భం. ఆ క్షణంలో ఆయనంటాడు, మీలో ఒకరు నన్ను ద్రోహం చేస్తారు. ఆ మాట మెరుపులా గదిని చీల్చింది. బర్థలోమ్యూ, ఆండ్రూ, జేమ్స్ ఆశ్చర్యంతో నిలబడిపోతారు. థామస్ వేళ్లెత్తి ప్రశ్నిస్తాడు. అతని అనుమానం భవిష్యత్తు పునరుద్ధానానికి సంకేతం. ఫిలిప్, ప్రభూ, అది నేనా అని వేడుకుంటాడు. కాని ఒక నీడలో కూర్చున్న వ్యక్తి ఉన్నాడు, యూదాస్ ఇస్కేరియట్. అతని చేతిలో చిన్న సంచి, వెండి నాణేల సూచన, పడిపోతున్న ఉప్పు పాత్ర, ద్రోహానికి ప్రతీక. అతని టేబుల్ మీద మోచేతి పెట్టిన ఏకైక వ్యక్తి. అతనే అందరిలోకి తక్కువగా కనిపించే తల. లియనార్డో ద్రోహాన్ని హాలో లేకుండా చూపించాడు, దేవత్వాన్ని వెలుగులో ఉంచాడు. చిత్రం మధ్యలో యేసుక్రీస్తు. ఆయన ముఖం శాంతి, బాధ, అంగీకారం, 3 భావాల సంగమం. చిత్రంలోని అన్ని రేఖలు ఆయన ముఖానికే దారితీస్తాయి. అదే లియనార్డో యొక్క అద్భుతమైన పర్స్పెక్టివ్ కళ. 3 కిటికీలు, 3 శిష్యుల గుంపులు, యేసు శరీరాకృతి ఒక త్రిభుజం. ఇది ఆయుద్రస్యం కాదు, ఇది గణితంతో మాట్లాడే కళ. లియనార్డో ఈ చిత్రాన్ని సాధారణ ఫ్రెస్కో పద్ధతిలో వేయలేదు. టెంపెరా, జెస్సో, మాస్టిక్ వంటి ప్రయోగాత్మక పదార్థాలు వాడాడు. అందుకే కాలం, తేమ, కాలుష్యం ఈ చిత్రాన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2వ ప్రపంచ యుద్ధంలో బాంబుదాడులు జరిగినా ఇసుక సంచులు ఈ చిత్రాన్ని కాపాడాయి. 1978 నుండి 1999 వరకు 21 సంవత్సరాల పాటు భారీ పునరుద్ధరణ జరిగింది. కొన్ని భాగాలు శాశ్వతంగా నశించాయి, కొన్ని భాగాలు మళ్లీ శ్వాస తీసుకున్నాయి. ఈ పునరుద్ధరణపై విమర్శలూ ఉన్నాయి, ప్రశంసలూ ఉన్నాయి. కాని ఒక విషయం మాత్రం నిజం, ద లాస్ట్ సప్పర్ ఇంకా జీవిస్తోంది. ఈ చిత్రం చిత్రకళ మాత్రమే కాదు, సాహిత్యమైంది, కవిత అయింది, సినిమా అయింది, ఆధునిక కళకు ప్రేరణయింది. సాల్వడార్ డాలీ నుండి యాండీ వార్హాల్ వరకు ఎందరో కళాకారులు ఈ క్షణాన్ని తిరిగి ఊహించారు. కొంతమంది యేసు పక్కనున్న శిష్యుడు మరియ మగ్దలేనా అని అంటారు. కాని చరిత్ర చెబుతోంది అతను అపోస్తలుడు యోహాను అని. లియనార్డో శైలి అలాంటిది, స్త్రీ పురుష భేదాలను కలిపేసేది. ద లాస్ట్ సప్పర్ మనకు ఒక ప్రశ్న వేస్తోంది. ద్రోహం ఎవరిది? చేతిలో కత్తిపట్టిమవాడిదా, లేక మౌనంగా చూస్తున్న మనదా? కళ అంటే చూడటం కాదు, ఆలోచించటం. అందుకే ఈ చిత్రం 5 శతాబ్దాలు గడిచినా మనతో ఇంకా మాట్లాడుతూనే ఉంది. పికాసో ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వారి సమర్పణ. ఇలాంటి కళా విశేషాలు మిస్ కాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.